ఒకే విగ్రహంలో ముందు శ్రీ మహావిష్ణువు, వెనక జగన్మోహిని ఇలాంటి అద్భుతమైన ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉందని మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన గుడికి మనం వెళ్తున్నాం. ఈ ఆలయానికి వెళ్లే దారిలోనే మనకి ఇలాంటి అద్భుతమైన ప్రకృతి కనిపిస్తుంది. రెండు వైపులా పచ్చని పొలాలు, దారి పొడవునా చల్లని నీడనిచ్చే చెట్లు, మధ్యలో ఇలా ప్రశాంతంగా సాగే ఈ చిన్ని రోడ్డు చూస్తుంటే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. చెట్లు మధ్యలో నుంచి వచ్చే చల్లని గాలి, పచ్చని పొలాలు, పక్కనే కనిపించే నీటి కాలువలు, ఇవన్నీ చూస్తుంటే మనసుకు తెలియకుండానే ఒక ప్రశాంతత వచ్చేస్తుంది. కోనసీమ అందం అంటే ఇదేనేమో ఫ్రెండ్స్. పెద్ద పెద్ద భవనాలు లేకపోయినా ప్రకృతి ఇచ్చిన ఈ పచ్చదనం చాలు, కళ్ళుకి ఎంతో హాయిగా ఉంటుంది. ఇక్కడ చెట్లు చూస్తుంటే చిన్నప్పుడు మనం చూసిన పల్లెటూరు వాతావరణం గుర్తొస్తుంది. చెట్టు నీడలో కాసేపు కూర్చుంటే చాలు, ఫోన్ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ప్రకృతిని ఆస్వాదించాలనిపిస్తుంది. పిల్లలు ప్రకృతిలో ఉంటే వాళ్ళలో కనిపించే ఆనందమే వేరు. ఇలాంటి ప్రదేశాలకు పిల్లలు తీసుకురావడం వల్ల వాళ్ళకి ప్రకృతితో పరిచయం ఏర్పడుతుంది. మన చుట్టూ ఉన్న చెట్లు, మొక్కలు, పక్షులు, నీరు ఇవన్నీ ఎంతో విలువైనవో వాళ్ళకి అర్థమవుతుంది. మన పిల్లలు మొబైల్లో కార్టూన్లు చూడడం కంటే ఇలాంటి ప్రకృతి అందాలు చూస్తూ ఆడుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చెట్లు కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తున్నాయి. ఎండ ఎంత ఉన్నా చెట్టు నీడలో మాత్రం చల్లగా ఉంటుంది. ప్రకృతి మనకు ఇంత అందాన్ని ఉచితంగా ఇస్తుంది. మనం కూడా ఈ చెట్లను కాపాడుకోవాలి, మొక్కల్ని పెంచాలి. ఒక చిన్న మొక్క రేపు పెద్ద చెట్టుగా మారుతుంది. ఒక చెట్టు ఎన్నో పక్షులకు ఇల్లు అవుతుంది, మనకి నీడనిస్తుంది, గాలినిస్తుంది, ఈ ప్రకృతిని అందంగా ఉంచుతుంది. అందుకే ఫ్రెండ్స్, ఆలయం దర్శనం ఒకవైపు అయితే ఈ కోనసీమ ప్రకృతి అందాలు మరోవైపు. పచ్చని చెట్లు, గోదావరి ప్రాంతపు అందాలు, ప్రశాంతమైన వాతావరణం, పిల్లల అల్లరి ఇవన్నీ కలిసి ఈ ప్రయాణం ఇంకా మధురంగా మార్చేశాయి. ఈ చెట్లు గుంపులుగా తోరణాల్లా ఒకదానికోటి కలిసిపోయి కనిపించే అందం గురించి చెప్పనవసరం లేదు. చెట్లు ఇలా గుంపులుగా ఒక సహజమైన తోరణంలా ఏర్పడి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఈ చెట్లు పైకి వంగి ఒకదానికోటి తాకుకొని కలిసిపోయి మనం ఆ పచ్చని తోరణం కింద నుంచి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎక్కడ ప్రత్యేకంగా అలంకరించాల్సిన అవసరం లేకుండా ప్రకృతి ఇంత అందమైన తోరణాలు ఏర్పాటు చేసిందేమో అనిపిస్తుంది. ఈ పచ్చని చెట్ల మధ్య ప్రయాణం చేస్తుంటే ఒక చిన్న ప్రకృతి ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఇదే మనకి టెంపుల్కి వెళ్లే దారిలో ఇలాగా బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. మనం ఈజీగా టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. మన రాజమండ్రి, కోనసీమ ప్రాంతాల్లో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం చూడబోయే ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇది ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం. గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఒక ప్రశాంతమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ కూడా మనకి బాగా ఫీల్ అవుతాం. ఈ టెంపుల్ రాజమండ్రి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం గోదావరికి నదికి చెందిన వశిష్ఠ గౌతమి పాయల మధ్య ఉంది. ఇక్కడ ప్రధాన విగ్రహం శ్రీ జగన్మోహిని కేశవస్వామి. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే, ముందు వైపు చూస్తే శ్రీ మహావిష్ణువు రూపం, వెనక వైపు చూస్తే జగన్మోహిని రూపం. అంటే ఒకే విగ్రహంలో విష్ణువు మరియు మోహిని రూపాలు దర్శించవచ్చు. అక్కడ పంతులు గారు మనకు అన్ని చక్కగా వివరంగా చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో భక్తులు ఎక్కువగా ఆకట్టుకునే మరో విశేషం స్వామివారి పాదాల దగ్గర నుంచి గంగాజల రావడం. దీన్నే ఆకాశగంగగా భావిస్తారు. ఆలయంలో మండపాలు, దశావతారానికి సంబంధించిన ఫోటోలు మనకి కనిపిస్తాయి. ఈ ఆలయం కేవలం భక్తి పరంగానే కాకుండా శిల్పపరంగా కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ 5 బుధవారాలు 5 ప్రదక్షిణాలు చేసినచో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం. గర్భాలయ ప్రవేశం ఉన్న పురాతనమైన ఏకైక దేవాలయం కూడా ఇదే. ఇక్కడ ఆలయం నందు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి నెల శ్రావణ నక్షత్రం రోజున స్వామివారి మాస కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని చూస్తే మీరు కూడా ఒకసారి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒకే విగ్రహంలో ముందు చూస్తే శ్రీ కేశవ స్వామి, వెనక చూస్తే శ్రీ జగన్మోహిని రూపం కనిపిస్తుంది. అంతేకాదు, స్వామివారి పాదాల దగ్గర నీరు కనిపించడం ఈ ఆలయంలో మరో ప్రత్యేకమైన విశేషం. ఈ నీటిని గంగాదేవిగా
సంబంధించినదిగా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్షేత్రం పేరు ర్యాలీ. గోదావరి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో పురాణమైన స్థల పురాణం ఉంది. సముద్ర మథన సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి కథతో ఈ క్షేత్రానికి సంబంధం ఉందని చెప్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి మనసుకి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్వామివారి విగ్రహం ముందు నుంచి ఒకసారి, వెనక నుంచి మరోసారి దర్శించుకుంటే ఈ క్షేత్రం ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు కొలువై ఉండడం. అంటే ఒకే ప్రదేశంలో శివుడు, విష్ణువు ఇద్దరి మహిమను దర్శించుకునే అవకాశం మనకు లభిస్తుంది. మీరు కూడా ఈ ఆలయానికి ఎప్పుడైనా వచ్చారా? వచ్చి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి అందమైన దేవాలయాలు, ప్రకృతి ప్రదేశాలు వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మళ్ళీ మరో అందమైన ప్రదేశంతో కలుద్దాం. అప్పటి వరకు